లవ్ చూస్తున్నాం. లవ్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసుకుంటారు. ఇంతకుముందు ప్రేమ అంటే జన్మ జన్మలది అంటారు. ఇప్పుడేమో సంవత్సరాలు నెలలు వచ్చింది. ఇప్పుడు రోజులకు వచ్చింది. ఈ రోజు ప్రేమ అంటున్నారు, మరుసటి రోజు బ్రేకప్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి. ఎందుకు అంటే ఎంతమంది అబ్బాయిలు డిప్రెషన్‌లోకి వెళ్ళడం నేను పర్సనల్‌గా చూసాను. నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు మా టీచర్ దగ్గరికి వెళ్ళాను నేను ఏదో పనుండి. అయితే వాళ్ళ చుట్టాల్లో ఒక అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఓకే. అయితే మేడం పరిచయం చేశారు. "శిల్ప నువ్వు చూసావా అబ్బాయిని? ఎలా అయిపోయాడు చూడు. అసలు చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి. ఒక అమ్మాయి ప్రేమలో మోసం చేసింది. ఏంటంటే ప్రేమించింది. పెళ్లి చేసుకోను అంటుంది. ఆ అబ్బాయి లిటరల్లీ చదువుకున్న అబ్బాయి, ఇంజినీర్ అబ్బాయి అప్పుడు. ఓకే. పిచ్చెక్కింది అసలు అబ్బాయికి" అని చెప్పారు. ఎందుకు అంటే ప్రేమ అంటే తెలియడం లేదండి. ఇప్పుడు నేను అట్రాక్షన్ అనమాట. ఏంటిదంటే నాకు ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది ప్రేమనేమో అనుకుంటున్నారు. మనం ప్రేమ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు ఇప్పుడు? ఆకర్షణ. ఎక్కడి నుంచి ఇన్ఫాక్చుయేషన్. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అంటే సినిమాల్లో నుంచి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయి ఒక హీరోయిన్ని ఇష్టపడ్డామని ఎలా చూపిస్తారు సినిమాలో? ఒక ఉదాహరణ చెప్పాలంటే హీరో వస్తున్నాడండి, ఆ అమ్మాయి కరెక్ట్గా ఇలా జుట్టు అనేసి ఇట్లా ఎగురుకుంటూ, ఆ అమ్మాయి ఏదో చిన్న పిల్లలతో ఇట్లా ఆడుకుంటూ, ఏదో పూలతో ఇలా చూసుకుంటూ చూసి అబ్బాయి ఎంత బాగుంది, ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని వెంటబడతారు. సో వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు? ఒక అమ్మాయిని రూపాన్ని చూసి నేను ప్రేమిస్తున్నాను అబ్బాయి వెంటబడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, చాలా మంది చూసి మీరు బాగున్నారు మిమ్మల్ని అనుకోవచ్చు నన్ను అనుకుంటారు ఖచ్చితంగా. ప్రతి మనిషిలో అందం ఉంటుంది. చూసి బాగున్నారు అంటే నువ్వు బాగున్నావు, ఆ హీరో ఇలాగే ప్రేమించాడు కదా అంటే ఇది నాకు కూడా ప్రేమనేమో, నువ్వు బాగున్నావు, నాకు ఇష్టము, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటారు. అది ప్రేమ ఎలా అవుతుందండి? సో ప్రేమ అనేది ఆదర్శంగా అసలు అర్థం చేసుకోకుండా సినిమాల్లో చూసి హీరోయిన్ వెంట ఎలా పడుతున్నారు, ఒక శరీరాన్ని, ఒక రూపాన్ని, వాళ్ళ పెదాలని, వాళ్ళ కళ్ళని చూపిస్తుంటారు కదా డీటెయిల్గా ఇలాగా. అది చూసి నేను ప్రేమిస్తున్నాను అంటారు. అంటే ఇప్పుడు ఇది అందంగా ఉందని ప్రేమించారు ఎవరు, ఇది అందంగా ఉందని ప్రేమించారు. లేపు నేను ముసలిదాన్ని అయిపోయిన ఇది అన్ని ఇట్లా వచ్చేసి మొత్తం పోయింది, అప్పుడు నన్ను ప్రేమిస్తారా? అంటే మీరు శరీరాన్ని ప్రేమిస్తున్నారు. శరీరాన్ని ప్రేమించేది ప్రేమ కాదు. శరీరం ఇష్టం అవ్వడం అంటే అది ఆకర్షణ. తనను చూసి నేను ఆకర్షింపబడ్డాను మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే ఏంటిదండి? అసలు వింతగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. సినిమాలు చూసే కదా. అవును. సరే ఒకసారి చూశాను, నచ్చాడు, నా అబ్బాయి వెంట పడుతున్నాను, ఏదో అనుకున్నాము. పెళ్ళి అయిపోయిన తర్వాత లేదంటే తర్వాత తెలుస్తుంది అనమాట అబ్బాయికి లేని అడిక్షన్స్ ఉన్నాయి, అసలు మంచివాడు కాదు, చెడ్డవాడు, అసలు నాకు సెట్ అవ్వడు, అసలు మంచివాడు కాదని తెలిసింది. అప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటాం మనము? నేనైతే ప్రేమిస్తున్నాను కదా. అసలు ప్రేమ ఎట్లా అవుతుంది? అది ప్రేమ ఎలా అవుతుంది? మనం ప్రేమించాల్సింది మనిషి లక్షణాన్ని, గుణాన్ని. ఎందుకంటే ఒక మనిషితో రేపు ప్రేమించిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఉండేది వాళ్ళ క్వాలిటీస్తో మనం ఉంటాము. ఆ మనిషి మనల్ని ప్రేమించాలి, ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటాము, ఒకరికొకరు ఎలా సహాయపడతాము మనము అన్నదే కదండి ఒక సంసారం అనేది. దాన్నే కదా ఒక బంధనము, ఒక వైవాహిక జీవనము అంటారు దానికి. సో ఇది అర్థం చేసుకోకుండా నన్ను చూసి నేను నచ్చాను అంటే రేపు ఓల్డేజ్ వస్తుందని మీకు తెలియదా? అప్పుడు దేన్ని ప్రేమిస్తున్నారు మీరు? ఈ శరీరాన్ని. ప్రెగ్నెంట్ అవుతుంది, ప్రెగ్నెంట్ అయ్యాక కడుపుంత వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం కదా, చాలా రీల్స్ దాని మీద తీశారండి. ఏంటిది అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక తను కొంచెం ఇదన్నీ అవ్వడం, స్ట్రెచ్ మార్క్స్ రావడము, ఇప్పుడు నాకు నచ్చడం లేదు అనేసి వదిలేయడము. సో అది ప్రేమ ఎక్కడైంది? నిజంగా ప్రేమించాలి అంటే ఒక స్త్రీ పురుషుల్లో కూడా ఖచ్చితంగా మార్పులు అనేవి సహజంగా వస్తాయి ప్రాకృతికంగా. అప్పుడు కూడా తను నాకు నచ్చుతుంది, అప్పుడు కూడా నువ్వు నాకు ఇష్టము, తనలో ఉన్నప్పుడు ఆ మనసు అలాగే ఉండాలి. ప్రతి క్షణస్య వర్ధమానం. 70 years అయి మాట్లాడకుండా పళ్ళు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎంత ముద్దొస్తున్నావే అనగలగాలి. ఓకే, అలా అంటే ప్రేమ. కానీ ఆ యంగున్న బాడీని ప్రేమిస్తున్నారు అంటే మీరు శరీరాన్ని మాత్రం ప్రేమిస్తున్నారు. సో ప్రేమ అనేది తెలియకుండా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు అనమాట. అంటే మీ దృష్టిలో ప్రేమకున్న డెఫినేషన్? ప్రతి క్షణస్య వర్ధమానం. నారద భక్తి సూత్ర. నేను ఏది చూసినా కూడా సనాతన ధర్మ ప్రకారంగా చూస్తానండి. మనకు శాస్త్రం ఏం నేర్పించింది? ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటే అది దినే మనం పెరుగుతూ పోవాలి, వర్ధమానం చెందాలి. తగ్గింది అంటే ప్రేమ ఎలా అవుతుంది? అసలు ప్రేమ అంటే ఇప్పుడు టాపిక్ ఎలా అయిపోయిందంటే మీరు ఎప్పుడు అడిగినట్టు అమ్మాయి అబ్బాయి వరకే సీమితం అయిపోయింది. అసలు ప్రేమ అంటే మనుషులు తల్లిదండ్రులు ప్రేమించడం లేదండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆ గర్భాన్ని ధరించి తల్లి నా బిడ్డ అనుకుంటూ మిమ్మల్ని ఎన్నోసార్లు అలా చేయబెట్టుకుంటూ గర్భం మీద మిమ్మల్ని బయటకు వచ్చేదాకా తను రోజు తల్లడిల్లిపోయింది. మీరు బయటకు వచ్చాక మిమ్మల్ని చూసి మీరు తుంటుంటే, మీరు ఆడుతుంటే, మీరు పడిపోతే తను ఏడ్చింది, మీరు ఏదన్నా సాధిస్తే తను సంతోషపడింది. మీకోసం నానా కష్టాలు పడ్డారు అమ్మ నాన్న, అంతే కదండి. ఎన్నోసార్లు మీరు విసుక్కుంటారు, మాటికి మీరు పార్టీ ఇవన్నీ చేస్తుంటే అమ్మ చీ అనకుండా తీసింది కదా, చేశారు, మీకు ఎంత సేవ చేశారు. రేపు మనం ఏదన్నా గెలిస్తే మన కోసం సంతోషపడిన పేరెంట్స్ ఉన్నారు.
ప్రేమ అంటే అదే కదండి. అవును. అంటే మనం ఏదైనా వృద్ధి చెందుతుంటే వాళ్ళు మనం సంతోషపడాలి. మనకి ఏదైనా బాధ ఉంటే చీమ కొడితే వాళ్ళకి పాము కొట్టినట్టు వాళ్ళకి బాధేస్తుంది. అలాంటి పేరెంట్స్ మనల్ని చిన్న నుంచి పెద్దగా చేసి ఒక ఎదుగుదలకు ఒక స్టాండర్డ్ మన లైఫ్లో తీసుకొచ్చి ఆర్థికంగా అంటే మనం పడుకోవాలని రాత్రి అమ్మ ఎన్నోసార్లు పడుకోలేదు. నిద్రలేని ఒక తల్లి అయితే కానీ అర్థం కాదండి. ఆ చిన్న పిల్లలు అంటే నేను తల్లిని కాదు కానీ మా అక్క వాళ్ళని చూశాను నేను. ఆ చిన్న పిల్లలు పడుకునే దాకా వాళ్ళు పడుకునే వాళ్ళు కాదు. లేస్తారేమో అనేసి అమ్మో 2 hours అయింది డాక్టర్ చెప్పారు 2 hours ఒకసారి తాకిపించాలంటే అలారం పెట్టుకొని మళ్ళీ నిద్రలో అలా లేస్తాను పాలు తాకిపించడం. అది ఎంత త్యాగం అండి. అదెంత ప్రేమ అంటే త్యాగం అండి. అసలు మన సుఖాన్ని ఒకరి సుఖం కోసం త్యాగం చేయడమే ప్రేమ అంటారు. అలా స్లీప్లెస్ నైట్స్ ఎన్నో స్పెండ్ చేసి ఆ పిల్లని పెద్దగా చేసి స్కూల్ నుంచి వచ్చారా లేదా, బయట నుంచి ఎంత పనిలో ఉన్నా ఇంటికి వచ్చి పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన పేరెంట్స్ని మనం ప్రేమించలేకపోతున్నాము. ఒక అబ్బాయి అమ్మాయిని ఏం ప్రేమిస్తారండి? అది నిస్వార్థమైన ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ అండి. మీరు తల్లిదండ్రులను నిస్వార్థంగా ప్రేమించగలిగితేనే అలాంటి మనిషి ఒక అబ్బాయినన్నా అమ్మాయినన్నా ప్రేమించగలుగుతారు. ఒక మూవీలో ఒక డైలాగ్ అండి నాకు చాలా నచ్చింది అసలు. ఆ అబ్బాయి ఆ హీరో అమ్మాయి వాళ్ళ అమ్మని చాలా ప్రేమిస్తాడనమాట. అయితే డైలాగ్ యాక్చువల్ నాకు చాలా నచ్చింది. సో మనం సినిమాల నుంచి కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు, మనం అర్థం చేసుకోండి. తను ఏమంటాడు అంటే ఫస్ట్ అసలు అమ్మాయిని నేను ఇవ్వను అంటాడు అనమాట. నేను నా కూతుర్ని నీకు ఇవ్వను, అసలు నీకు ప్రాపర్టీ తక్కువ ఏదో ఎందుకో వద్దంటాడు. తర్వాత తను వాళ్ళ అమ్మ కోసం చేసిన పోరాటము ఇవన్నీ చూసి నువ్వు మీ తల్లిని ఎంత ప్రేమిస్తున్నావు అంటే రేపు నా కూతురుని ఎంత బాగా చూసుకుంటావు అన్న భావనతో నేను నీ కూతుర్ని ఇస్తాను అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ అయిపోతున్నారు, నాకేం పనికి వస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా అడుగుతున్నారు అంటే నేను పెళ్లి చేసుకోవాలంటే మీ ఇంట్లో డస్ట్బిన్స్ ఎన్నని అడుగుతున్నారు. డస్ట్బిన్స్ అంటే వేస్టేజ్ అంటే పేరెంట్స్ దేనికి పనికిరాలు ఎంతమంది ఉన్నారు. అసలు లిటరల్ గా పెళ్లి చేసుకుంటుంటే అడుగుతారన్నమాట, అసలు మీ పేరెంట్స్ ఉన్నారా, లేదంటే వాళ్ళకి ఎక్కడ ఉంటారు, మనతోనే ఉంటారా, పెళ్లి చేసుకుంటే మరి వాళ్ళకి పెన్షన్ వస్తుందా, మనం వాళ్ళకి ఖర్చు పెట్టాలా, వాళ్ళు వేరేగా ఉంటారా, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో మీకు చిన్నతనం నుంచి పెద్ద చేసి నీకు ఒక అబ్బాయిని ఇస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు, లేదా ఒక అమ్మాయిని పెద్ద చేసి నీ చేతుల్లో పెడుతున్న ఆ అమ్మాయి ఒక తల్లిదండ్రులు, వాళ్ళు అయిపోయారా ఇంకా ఆడపిల్ల లేదంటే అబ్బాయి దొరకంగానే వాళ్ళు ఇచ్చారనే కాబట్టే కదండి మీకు అబ్బాయి అన్న అమ్మాయి అన్న మీ జీవితంలో దొరికింది. సో ఆ ప్రేమను మర్చిపోయి మనము ఈ అమ్మాయిని ఏం ప్రేమిస్తారు, మీ సొంతం తల్లిదండ్రులు ప్రేమించకుంటే. సో ఇప్పుడు దేనికి పనికి రాని మీ అమ్మ నాన్నని మీరు ప్రేమిస్తేనే రేపు మీరు అమ్మాయిని ప్రేమించగలుగుతారని అబ్బాయి అమ్మాయి ఇద్దరు గ్రహించాలి. ఎందుకంటే ఒక అబ్బాయి అండి సింపుల్గా వాళ్ళ పేరెంట్స్ చూసుకోవడం లేదు, మన మనసులో ఒక థాట్ రావాలి, అమ్మ నాన్న మంచిగా చూసుకోవడం లేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏం పనికి రావడం లేదు, ముసలోళ్ళు అయిపోయి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుందని. రేపు నాకు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలాగ నన్ను చూసుకుంటాడా? ఎందుకంటే చూస్తున్నా కదా ఆడపిల్లల్లో కూడా అబ్బాయిల్లో కూడా ఎంగేజ్లోనే సడన్గా యాక్సిడెంట్ అవ్వడము, కాలు పోవడము, లేదంటే స్మృతి పోవడము, సడన్గా హార్ట్ అటాక్ రావడము. రీసెంట్గా ఒక కపుల్ చూశానండి, నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి సడన్గా ఇలా కూర్చున్నవాడు సడన్గా ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడంట, పారాలిసిస్ వచ్చింది. అదంతా చూసేసరికి బ్రెయిన్కి 6 operations జరిగాయి. ఆ అమ్మాయి పెళ్ళి జస్ట్ 6 to 8 months అంట, ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆయన సడన్ గా లేసేవాడంట, తనేం చేయకుంటే కొట్టేవాడంట. కానీ తను ఆ స్టేజ్ నుంచి 3 years ఆ డాక్టర్ చెప్పారు నాకు 3 years అబ్బాయి సేవ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది శిల్ప అమ్మాయిని అంటే అది నేను ప్రేమ అనుకున్నానండి. అంతే కదా. సో మనం ఒక మాట ఆలోచించాలి, రేపు దేనికి పనికిరాని మీరు పేరెంట్స్ వదిలేస్తున్నారు కదా, రేపు నాకేదన్నా ప్రాబ్లం వస్తే అబ్బాయి నన్ను చూసుకుంటాడా? మరి వాళ్ళ పేరెంట్స్ని అడగట్లేదు ఈ అమ్మాయి, మరి రేపు నన్ను ఎలా చూసుకుంటుంది అని అబ్బాయిలో కూడా క్వశ్చన్ రావాలి. ఎందుకంటే అందరి లైఫ్ సేమ్ కాదండి. ఇప్పుడు మనం అథ్లెటిక్స్ ఎన్నో మనం మోటివేషనల్ మూవీ చూస్తుంటాం, మనం షార్ట్స్ ఏముంటుందంటే నాకు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నాకు సడన్గా ఈ రోగం వచ్చింది, ఇలా అయిపోయింది, అసలు నేను ఇంకా జీవితంలో పైకి రాలని అనుకున్నాను, అప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు, అప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలనుకుంటాం. సో ఆ టైంలో నా భార్య లేదంటే నా భర్త నాకు సపోర్ట్గా ఉండాలి అంటే తను నిస్వార్థంగా దేనికి పనికిరాని, ఎందుకంటే ఓల్డేజ్ అయిపోయారు కాబట్టి దేనికి పనికిరాని పేరెంట్స్ని ప్రేమించగలిగితేనే రేపు నన్ను ప్రేమించగలుగుతాడు అని పెద్ద సర్టిఫికేట్ ఒకటి. సో ఎప్పుడన్నా నేను చెప్తాను, మీరు ఒక పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు తను వాళ్ళ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి, అమ్మాయి అన్న అబ్బాయి అన్న బాగా చూసుకుంటున్నారు అంటేనే రేపు మిమ్మల్ని బాగా చూసుకుంటారు.